కదా నేను ఎన్నుకునేది. ఈ రోజు నువ్వు ఏం చేయాలి అని చెప్పి మీరే ప్రజలకు ప్రశ్న వేస్తే ప్రజలతో పాటు పార్ట్నర్షిప్ తో మనము ఆలోచన చేద్దాం. ఇంకేం దగ్గర పార్ట్నర్షిప్ ప్రజలు చేసే పని చేసేసినారు, ఇక మీది బాధ్యత. ప్రజలు ఏం చేస్తారు దీంట్లో పార్ట్నర్షిప్? ప్రజలు వెయిట్ చేస్తున్నారు, వేస్ట్. అసలు ఎప్పుడెప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంట్లో ఉండే ప్రతి పిల్లలకు అమ్మఒడి ఇస్తారు, ఎప్పుడెప్పుడు 18 ఏళ్ళు నిండంగానే మహిళలకు మీరు నెలకు 1500 ఇస్తారు, ఎప్పుడెప్పుడు 60 సంవత్సరాల ముందే 50 సంవత్సరాలకే మీరు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తారు, ఎప్పుడెప్పుడు మీరు రైతు భరోసా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు, ఎప్పుడెప్పుడు మీరు మన అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా నిరుద్యోగులకు అందరికీ కూడా మీరు నెల నెల డబ్బులు ఇస్తారని చెప్పి అసలు కాసుకొని ఉన్నారు. మీరు ఇవన్నీ పక్కన పెట్టి సూపర్ 6 ను డకౌట్ రూపంలో పక్కన పెట్టి అసలు మామూలుగా చేయవలసిన స్కీమ్ కూడా, అంటే ఈ సమయానికి 5 సంవత్సరాలు కూడా అసలు బళ్ళు తెచ్చేటప్పటికి ఇవ్వాల్సిన అమ్మఒడి కూడా ఇవ్వకుండా ఆలోచన చేద్దాము. డేటా తీసుకోవాలి అంటే ఇదేంటండి డేటా? అంటే మీరు 6 వైట్ పేపర్లు రిలీజ్ చేస్తారే, డేటా లేకుండానే రిలీజ్ చేస్తారా? అంటే డేటా లేకుండా వైట్ పేపర్ రిలీజ్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ బాగా చక్కగా చెప్పినారు. ఏంటంటే డేటా సింపుల్ డేటా కదా. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 40 లక్షల చిల్లర మంది తల్లులు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 80 లక్షల చిల్లర మంది పిల్లలు. 80 లక్షల చిల్లర ఇంటూ 15,000 మీరు చెప్పినదే. దానికి ఏమి అంత పెద్ద డేటా ఉంటుంది దీంట్లో? ఇంకా డేటా కావాలి అని అంటారు. అసలు ఎంత అన్యాయం అంటే ఫస్ట్ మొట్టమొదటి నుంచే మొదలు పెట్టి ఏమన్నారు ఫస్ట్ లో? అసలు ఇంతకుముందు 2014 నుంచి 19 చేసిన పరిపాలనలో అంట చాలా స్థూల ఉత్పత్తి బ్రహ్మాండంగా పెంచినారంట, ఆ తర్వాత సరిగ్గా పెరగలేదంట. అవునండి? అంటే వైట్ పేపర్లో ఏదంటే అవి రాసేస్తానే దాన్ని ఎవరు చదవకుండా దాని ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తీయకుండా ఉంటాయండి. ఎప్పుడు కూడా స్టాండ్ అలోన్ గా, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 1 సంవత్సరం చూసుకొని దీన్ని మాత్రము, కేరళ రాష్ట్రం 1 సంవత్సరం చూసుకొని దీన్ని మాత్రం కాదండి, భారతదేశంలో మన భాగం ఎంతనే చూద్దాం. ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కోవిడ్ ఉంది, కోవిడ్ సంవత్సరాలకు కోవిడ్ లేని సంవత్సరాలకు పోలిక పెట్టేదానికి అవుతుందండి. భారతదేశం అంతా పోల్చుకుంటాం. భారతదేశ వ్యాప్తంగా చూస్తే 2014-15 నుంచి 18-19, 14-15 నుంచి 18-19 దేశ స్థూల ఉత్పత్తిలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఒక నిష్పత్తిగా తీసుకుంటే 4.47% అండి. అంటే దేశ స్థూల ఉత్పత్తిలో మనము 4.47% మన భాగం, మన కాంట్రిబ్యూషన్. 2019-20 నుంచి మనం 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ చూసుకుంటే దేశ స్థూల ఉత్పత్తిలో మన రాష్ట్ర స్థూల ఉత్పత్తి 4.82 అండి. అంటే 0.4% మీకంటే ఎక్కువ. ఇప్పుడు ఎట్లా చెప్తున్నారండి? అప్పుడు బాగా పెరిగింది, ఇప్పుడు పెరగలేదండి. అంటే మీ అంకెలు మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుందా? రెఫరెన్స్ పాయింట్ వద్దా? అదేవిధంగా అసలు పరిశ్రమ గురించి మీరు మాట్లాడరు కదండి. పరిశ్రమ చూసినట్లయితే దేశ స్థూల ఉత్పత్తిలో పరిశ్రమ భాగం మాత్రం చూసుకుంటే, ఇండస్ట్రీ చూసుకుంటే 2014-15 నుంచి 18-19 2.9%. అంటే ఆంధ్ర రాష్ట్ర భాగం కాంట్రిబ్యూషన్ టు నేషనల్ జీడిపి చూస్తే 2.9% అయితే 2019-20 నుంచి 2023-24 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ వరకు చూస్తే 4% అండి. పరిశ్రమ అప్పటికంటే ఇప్పుడు 1.1% పెరిగింది. ఎట్లా? దేశ స్థూల ఉత్పత్తిలో భాగంగా చూసినట్లయితే ఒక రిఫరెన్స్ పాయింట్ తో మీరు మాత్రం బయట పరిశ్రమ రాలేదు అంటారు. ఎంత అన్యాయం అండి. అసలు చూసినట్లయితే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది అంటారు. చెప్తాను చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 2018-19 లాస్ట్ సంవత్సరం తెలుగుదేశం విజయంలో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 1,54,031 రూపాయలు. అయితే అప్పటికి పెరుగుదల వచ్చేసి 13.98%. అయితే 2019-20
2015-16 నుంచి 2018-19 చూసినట్లయితే ఆ పీరియడ్ లో 2018-19 1,54,031 రూపాయలు అయితే పెరుగుదల వచ్చేసి 11.38%. సేమ్ థింగ్ 2019-20 నుంచి 22-23 చూసినట్లయితే 2022-23 సంవత్సరంలో 2,19,518 రూపాయలు పెరుగుదల వచ్చేసి 13.98 అంటే 14%. ఎవరు ఎక్కువండి? 18-19లో ఉన్న 11.4% ఎక్కువ, 22-23లో ఉన్న 13.9 అంటే 14%